హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. వొకాబులరీ నోట్బుక్తో రెడీగా ఉన్నారా? 2025లో చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మన కోసం రెడీగా ఉన్నాయి. సో నోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ వొకాబులరీ దగ్గరికి వచ్చేటప్పటికి గ్రామర్ రూల్స్కి సంబంధించి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇన్ ద రైట్ టైం. సో 2025లో మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఇంగ్లీష్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్. అందులో వొకాబులరీ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము. అయితే మనం హిందూ పేపర్లోకి వెళ్ళిపోయే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేస్తాను. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. తెలియని వాళ్ళ కోసం చెప్పాలి. ఆల్రెడీ మీకు చాలామందికి తెలుసు. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. అయితే నేను ఇప్పుడు చేస్తాన్న ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే 2025లో ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ జాబ్ కొట్టాలి అన్న సీరియస్ డెడికేషన్తో ఉన్నారో వాళ్ళ కోసం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక ప్రత్యేకమైన కోర్సుని మనం అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అదే కానిస్టేబుల్. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా తెలంగాణ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ కోర్స్ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. బేసిక్స్ నుంచి అన్ని టాపిక్స్ కూడా బేసిక్స్ నుంచి అన్ని టాపిక్స్ కూడా ఇందులో నేను డిజైన్ చేయడం అయితే జరిగింది. కంటెంట్ కొత్త వీడియోస్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో ఎంత 1% భయం ఉన్నా కూడా మీరు ఈ కోర్స్ తీసుకుంటే ఆ భయం అనేది పోతుంది. అట్ ద సేమ్ టైం రికార్డెడ్ వీడియోస్‌తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అయితే హ్యాపీ న్యూస్ ఏంటంటే నన్ను చాలామంది అడిగారు, "సార్ ఈ కోర్స్‌కి సంబంధించి ఏదైనా డిస్కౌంట్ ఇవ్వండి సార్. ఎందుకంటే 3 మంత్స్‌లోనే మాకు నోటిఫికేషన్ పడే ఛాన్స్ ఉందన్నారు." ఆల్రెడీ 50% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో కానిస్టేబుల్ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రస్తుతం ఉన్న 50% డిస్కౌంట్‌ని మిస్ కాకండి. ఈ డిస్కౌంట్ అనేది 1 వీక్ మాత్రమే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జాన్యువరి 29 దాకా మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్‌పెక్టర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ కోర్స్ అయితే చాలా యూజ్ ఉంటుంది. నేను తెలుగులో చాలా క్లియర్‌గా అందరికీ అర్థమయ్యేలాగా నేను వీడియోస్‌ని రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఓకే సార్. అయితే నేను ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను సార్. నాకు ఫిబ్రవరిలో నాకు ఎగ్జామ్ ఉందండి అని అనుకునే వాళ్ళ కోసం ఒక ముఖ్యమైన హ్యాపీ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ ఎస్ఎస్‌సి జీడీ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇది ఇంకా హ్యాపీ న్యూస్. ఏంటంటే మనం ఎస్ఎస్సి జీడీ కోర్సులో మాక్ టెస్ట్‌లు యాడ్ చేయడం అయితే జరిగింది. 25 మాక్ టెస్ట్స్ మనం యాడ్ చేసాము ఎస్ఎస్సి జీడీ మోడల్‌లో ఇంగ్లీష్‌కు సంబంధించి. ఈ 25 మాక్ టెస్ట్‌లు కండక్ట్ చేయడమే కాకుండా వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ కూడా మీకు కంపల్సరీగా షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు కంపల్సరీగా ప్రతిరోజు 1 లేక 2 మాక్ టెస్ట్‌లు కానీ తీసుకున్నట్టయితే ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక జీడీకి సంబంధించి తక్కువ టైం ఉంది కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో నేను మీకు జీడీ గురించి ఎన్ని విషయాలు చెప్పినా కూడా యూజ్ ఉండదు. ఆల్రెడీ జీడీకి ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇప్పుడు ఈ మాక్ టెస్ట్‌లో హెల్ప్ అవుతుంది. అయితే నిన్న ఒక స్టూడెంట్ అడిగింది ఏంటంటే, "సార్ నేను జీడీకి ప్రిపేర్ అవుతున్నాను సార్. నాకు తక్కువ టైం ఉంది. 10 రోజులే ఉంది కదా! నేను ఓన్లీ మాక్ టెస్ట్‌లు తీసుకోవచ్చా?" అని అడిగారు. యెస్. మీరు ఒకవేళ గాని నాకు జీడీ కంటెంట్ అవసరం లేదండి. నాకు గ్రామర్ క్లాసెస్ కానీ అవన్నీ కూడా నాకు అవసరం లేదు. నేను ఓన్లీ మాక్ టెస్ట్‌లు, వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. దానికి ఫీజు చెప్పండి సార్ అని అడిగారు. 6300493953 నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఓన్లీ మాక్ టెస్ట్‌లు ఎలా రాయాలి, వీడియో ఎక్స్‌ప్లనేషన్స్‌కి ఎలా మీకు యాక్సెస్ దొరుకుతుందో మీకు మన టీమ్ మాట్లాడతారు. ఇక ఈ 2 ముఖ్యమైన అనౌన్స్‌మెంట్స్ అర్థమయ్యాయి కదా! ఇది కాకుండా అసలు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఏ కోర్సెస్ ఉన్నాయని తెలియని వాళ్ళ కోసం చాలా క్లుప్తంగా, బ్రీఫ్‌గా చెప్తాను. నేను ఇందాక చెప్పినట్టు ఎస్ఎస్‌సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక ఎక్స్‌క్లూజివ్ కోర్స్ అయితే ఉంది. అదే విధంగా
ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి, సీజీఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకో సెపరేట్ కోర్స్ ఉంది. 2024లో చాలామంది సీజీఎల్ టైర్ 1 రాశారు. ఆ రాసిన స్టూడెంట్స్‌కి మనం ఏం చేసామంటే రికార్డెడ్ వీడియోసే కాకుండా ప్రతిరోజు కూడా లైవ్ క్లాసెస్ కండక్ట్ చేశాం. వాళ్ళకో సెపరేట్ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇంటర్వ్యూ గైడెన్స్‌కు సంబంధించి ఒక సెపరేట్ కోర్స్ ఉందమ్మా. మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తాం ఆన్‌లైన్‌లో. ఇంకా బేసిక్స్ మీద ఒక సెపరేట్ కోర్స్ అయితే ఉంది. ఫౌండేషన్ కోర్స్ అంటాం. అంటే నాకు ఇంగ్లీష్ అస్సలు రాదండి. నాకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కావాలి అనుకునే వారికి ఫౌండేషన్ కోర్స్ ఉంది. బ్యాంకింగ్ యాస్పిరెంట్స్‌కి సెపరేట్ కోర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఈ 2 కోర్సెస్ చాలా ప్రత్యేకమైన కోర్సెస్‌గా చెప్పొచ్చు. అంటే ఎక్కడా కూడా ఇలాంటి కోర్సెస్ మీకు దొరక్కపోవచ్చు. ఇదేంటంటే ఎడిటోరియల్ అనాలిసిస్. హిందూ న్యూస్ పేపర్‌లో ఉన్న ముఖ్యమైన ఎడిటోరియల్ ఆర్టికల్స్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక కోర్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. చాలామంది ఈ కోర్స్ తీసుకున్నారు. ఈ కోర్స్ అనేది మనకేంటంటే అటు ఇంగ్లీష్‌కి హెల్ప్ అవుతుంది. జనరల్ అవేర్‌నెస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కంప్లీట్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ దీని పేరు ఎరుడైట్ అంటారు. సో, కంప్లీట్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్‌కి సంబంధించి కూడా ఒక సెపరేట్ కోర్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కంప్లీట్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేయడం వల్ల మీకు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా మీకు కంప్లీట్ జనరల్ అవేర్‌నెస్ అంటే ఆ రోజు హిందూ పేపర్‌లో వచ్చిన కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి జనరల్ అవేర్‌నెస్ అన్నీ కూడా నేను ఇందులో కవర్ చేస్తున్నాను. ఇది కూడా మీకు ఇంగ్లీష్‌కే కాకుండా ఓవరాల్‌గా జీకేకి మీకిది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఏ డౌట్స్ ఉన్నా ఇంకా కోర్సెస్‌కు సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా 6300493953 నంబర్‌కైతే కాంటాక్ట్ చేయండి. ఇప్పటికే లేట్ అయింది. 'శ్యామ్ సాస్ వొకాబులరీలోకెళ్ళిపోదాము. హిందూ న్యూస్ పేపర్ చూస్తున్నాము. జాన్యువరి 23కి సంబంధించి ఎడిటోరియల్ ఆర్టికల్‌లో ఉన్నాము. డొనాల్డ్ ట్రంప్‌కి సంబంధించి 2 ఆర్టికల్స్ వచ్చాయి. ఈ 2 ఆర్టికల్స్‌లో ఒక 10-15 వర్డ్స్ మాత్రమే కవర్ చేస్తాను. ఈరోజు వొకాబులరీ తక్కువ కవర్ చేస్తున్నాను. కానీ మన దాన్నేమంటారు ప్రమోషన్‌కి సంబంధించి ఎక్కువ టైం తీసుకున్నాను కదా! సరే. సో, చార్ట్ అంటే యాక్చువల్‌గా ఏంటంటే, ఒక విషయాన్ని మనం ప్లానింగ్ చేయడం అనమాట. డిజైన్ చేయడం అంటాం రాసుకోండి. చార్ట్ అంటే ఏంటంటే, ప్లానింగ్ చేయడం లేదా డిజైన్ చేయడం అంటాము. ఇక రాడికల్ అన్న వర్డ్‌కి డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో డిఫరెంట్ మీనింగ్స్ ఒస్తాయి. నేను ఒక మీనింగ్ చెప్తాను. రాడికల్ అంటే కంప్లీట్ మొత్తంగా అంటాం మనం. ఇక్కడ రాడికల్ షిఫ్ట్స్ అన్నారు కదా! అంటే భారీ చేంజెస్, భారీ మార్పులు అంటాం. సో, రాడికల్ అంటే రాసుకోండి మొత్తంగా, కంప్లీట్. తర్వాత ఓవర్ ఆర్కింగ్ అనే ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే వచ్చింది. ఏంటమ్మా? ఓవర్ ఆర్కింగ్. ఓవర్ ఆర్కింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ రాడికల్ లాంటి మీనింగే వస్తుంది. సో, కరెక్ట్ మీనింగ్ చెప్పాలంటే ఓవర్ ఆర్కింగ్ అంటే కాంప్రహెన్సివ్ అని రాయండి. ఓవర్ ఆర్కింగ్ అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్. కాంప్రహెన్సివ్ అంటే తెలుసు కదా! ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సమగ్రమైన అని రాసుకోండి. తెలుగులో రాసుకునేవారు సమగ్రమైన అని రాసుకోండి. అండ్ యాక్చువల్‌గా ఇప్పుడు నేను చెప్పే వొకాబులరీ నిన్న వొకాబులరీ క్లాస్‌లో కూడా వచ్చింది. నిన్న క్లాస్ విన్న వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. స్లూ ఆఫ్ అన్నానేమన్నాను? స్లూ ఆఫ్. స్లూ ఆఫ్ అంటే చాలా. ప్లెంటీ ఆఫ్ అంటాను. తెలుసు కదా! స్లూ ఆఫ్ అంటే చాలా. ప్లెంటీ ఆఫ్. ప్లెంటీ ఆఫ్. చాలా అని. నిన్న కూడా వచ్చింది కదా! ఇక ఇక్కడ ఒక వొకాబులరీ వచ్చింది. అదేంటంటే రీడ్ ఔట్ అనే వొకాబులరీ వచ్చింది. యాక్చువల్‌గా ఇప్పుడు రీడ్ ఔట్ అంటే ఏంటో చెప్తాను వినండి. ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత ఆ మీటింగ్‌లో ఏమైందో ఎవరో ఒకళ్ళు చెప్తారు కదా! ప్రెస్ మీట్ పెట్టి. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లాంటిదనమాట. సో, రీడ్ ఔట్ అంటే ఏంటంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని రాయండి. లేదంటే రీడ్ ఔట్ అంటే ఏంటంటే కంక్లూజన్ ఇన్ ఏ మీటింగ్ అనమాట. ఒక మీటింగ్ దేనికి సంబంధించి జరిగిందో ఆ మీటింగ్ పర్పస్ ఏంటో చెప్పేటప్పుడు ఏంటంటే రీడ్ ఔట్ అంటాం. రీడ్ ఔట్ అంటే కంక్లూజన్ ఆఫ్ ద మీటింగ్ అనమాట. లేదా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అని కూడా రాసుకోవచ్చు. ఒక మీటింగ్ జరిగిన తర్వాత రీడ్ ఔట్ చేస్తారు. అంటే ఆ మీటింగ్‌లో అసలు మనం ఏం మాట్లాడుకున్నాము? మన పర్పస్ ఏంటి? సో, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్‌ని ఏమంటాము? రీడ్ ఔట్ అంటాము. క్రాక్ డౌన్ అంటే తొక్కేయడం అమ్మ. ఒక రకంగా చెప్పాలంటే క్రాక్ డౌన్ అంటే స్టాప్ అని రాసుకోవచ్చు. ఓకేమా. క్రాక్ డౌన్ చేయడం అంటే స్టాప్ అని రాసుకోవచ్చు. బ్యాన్ అని కూడా వస్తుంది. నిషేధించడం అని కూడా వస్తుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యన అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత తీసుకున్న కొన్ని డెసిషన్స్ గురించి ఆర్టికల్ ఇది. సార్ నాకు ఈ ఆర్టికల్‌లో వొకాబులరీయే కాదు నాకు ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ అంటే యెస్.
ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో నేను సపరేట్గా చేసి మీకు షేర్ చేస్తాను. ప్రొనౌన్స్మెంట్స్ అంటే ఏంటంటే అధికారికంగా ఏదైనా ఒక విషయాన్ని అనౌన్స్ చేయడం. సో ప్రొనౌన్స్మెంట్ అంటే రాసుకోండి, అనౌన్స్మెంట్. ప్రొనౌన్స్మెంట్ అన్న అనౌన్స్మెంట్ అన్న ఒకటే. డీ వాల్యూ అంటే వాల్యూ తగ్గించడం, రెడ్యూస్ ద వాల్యూ. ఎల్లీస్ అంటే స్నేహితులు, మిత్రులు, ఫ్రెండ్స్. ఎలియన్స్ అంటాం కదా, కూటమి అంటాం కదా. సో ఎల్లీస్ అంటే ఏంటంటే మిత్రులు, ఫ్రెండ్స్. మిత్రులు, ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది, అడ్వర్స్. అడ్వర్స్ అంటే చాలా నష్టాన్ని కలిగించే అంటాం, డేంజరస్ అన్నమాట. అడ్వర్స్ అంటే చాలా నష్టాన్ని కలిగించే అంటాము, డేంజరస్ అంటాం. ఏమంటాం మనం? అడ్వర్స్ అంటే ఏమంటాం? డేంజరస్ అంటాం, డేంజరస్. ఇంకా తర్వాత చూడండి, అన్ ఎగ్జిట్ ఆఫ్ బ్లస్టర్. యాక్చువల్గా చెప్పాలంటే బ్లస్టర్ అంటే భయాలు, టెన్షన్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో థ్రెట్స్ అని రాసుకోండి. బ్లస్టర్ అంటే థ్రెట్స్ కామా టెన్షన్. బ్లస్టర్ అంటే థ్రెట్స్. థ్రెట్స్ కామా టెన్షన్ అన్నమాట. చూడండమ్మా, హోవిట్జర్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. హోవిట్జర్ అంటే యాక్చువల్గా పెద్ద పెద్ద తుపాకీలు, పెద్ద పెద్ద ట్యాంకర్స్, గన్స్ అన్నమాట. అంటే ఆర్మీ భాషలో చెప్పాలంటే హోవిట్జర్ అంటే గన్స్ అని రాసుకోండి. బట్ దీనికి వేరే వేరే అర్థాలు కూడా వస్తాయి. ఒక మీనింగ్ అయితే రాసుకోండి ప్రస్తుతం. ఒకేసారి ఎక్కువ మీనింగ్స్ చెప్పిన ఇబ్బందిగా ఉంటుంది. హోవిట్జర్ అంటే గన్స్ అని రాసుకోండి. ఇంకా ఇది మనం ఇలా చూసుకుంటూ వస్తే ఇందులో డిక్రీ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. అధికారికంగా ఏదైనా ఒక చట్టం, లా. అమ్మా, డిక్రీ అంటే లా అని రాయండి. ఒక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది, పాల్ ఆఫ్ గ్లూమ్ అంటే చాలా బాధను కలిగించే. పాల్ ఆఫ్ గ్లూమ్ అంటే రాసుకోండి అమ్మా, సారోనెస్. సారో, సాడ్నెస్ అన్నమాట. పాల్ ఆఫ్ గ్లూమ్. మీకు వొకాబులరీ క్లాసెస్లో నేను చాలాసార్లు చెప్పాను, గ్లూమీ అనే వొకాబులరీ చెప్పాను, అలా అనమాట, గ్లూమీ అని. ఇంకా తర్వాత చూడండి, యారోగేటెడ్ అన్నాడు. ఏమన్నాడు? యారోగేటెడ్. జనరల్‌గా చాలామంది ఏమనుకుంటారంటే యారోగెంట్ అంటే పొగరు కదా అనుకుంటారు. యారోగెంట్ కాదు ఇది, యారోగేటెడ్. సో యారోగేట్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలి? ఇట్ హాస్ యారోగేటెడ్ టు ఇట్‌సెల్ఫ్. ఉదాహరణకి ఏంటంటే ప్లేస్. ఏమో ప్లేస్. లేదంటే ఒక బాధ్యత తీసుకోవడం అని కూడా వస్తుంది. ఎజ్యూమ్ అని కూడా వస్తుంది. ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి తనని తను ఒక బానిసలాగా, బానిస స్థానంలో పెట్టుకున్నాడని చెప్పాలి. హీ ప్లేస్డ్ హిమ్సెల్ఫ్ అంటాం అలా. సో యారోగేట్ అంటే ప్లేస్ అని రాయండి. మ్యాంటిల్ అంటే బాధ్యత, ఓనస్. ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ, తెలుసు కదా. తెలియపోతే రాసుకోండి. మ్యాంటిల్ అంటే ఓనస్ లేదా రెస్పాన్సిబిలిటీ. మ్యాంటిల్ అంటే ఓనస్ లేదా రెస్పాన్సిబిలిటీ. సబ్సర్వియంట్ అంటారు, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సబ్సర్వియంట్ అనేది ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా నేర్చుకుంటూ ఉంటాం. సబ్సర్వియంట్ టు వస్తుంది. సో, సబ్సర్వియంట్ అంటే అర్థం ఏంటంటే, అవతల వాళ్ళకి మనం ఒబే చేయడానికి రెడీగా ఉంటే. సో, రెడీ టు ఒబే అని రాయండి. సబ్సర్వియంట్ అంటే ఏం రాస్తారు? రెడీ టు ఒబే. అవతల వాళ్ళకి మనం ఒబే చేయడానికి రెడీగా ఉంటే సబ్సర్వియంట్ అంటాం. ఉదాహరణకి ఐ యామ్ సబ్సర్వియంట్ టు మై ఫాదర్ అన్నాను. అంటే ఏంటి? నేను మా నాన్నగారికి ఎప్పుడు ఒబే చేయడానికి రెడీగా ఉంటాను అని. సబ్‌స్టాన్షియల్ అంటే సరిపడా అంటాం చూసారా? సో, సబ్‌స్టాన్షియల్ అంటే సరిపడా, ఇనఫ్, లేదంటే మినిమమ్ అని కూడా అనొచ్చు. ఇక ఒక ఫ్రేజల్ వర్బ్ వచ్చింది, ప్రాపింగ్ అప్ అంటారు. ప్రాపింగ్ అప్ అంటే ఏంటంటే సపోర్ట్. ప్రాపింగ్ అప్ అంటే ఏంటంటే సపోర్ట్, ఎంకరేజ్. ప్రాపింగ్ అప్ అంటే ఎంకరేజ్. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, నాట్ కేరింగ్. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, నాట్ కేరింగ్, నాట్ కేరింగ్. అండ్ లాస్ట్‌కొచ్చేటప్పటికి మనం ప్రిపోజిషన్స్ క్లాస్‌లో గూడా చాలా సార్లు నేర్చుకుంటాము. ఎవర్స్ టు అంటాం మనం. ఎవర్స్ అంటే ఏంటంటే ఇక చిరాకనమాట, హేట్రెడ్, అసహ్యం. ఒక బ్యూటిఫుల్ ఇడియం వచ్చింది ఈరోజు. ఇదంతా ఇడియమే. రన్ విత్ ద హేర్ అండ్ హంటింగ్ విత్ ద హౌండ్స్. ఇది అర్థమయ్యేలా చెప్తాను వినండి. నాకిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్, గణేషు అని. ఇద్దరు కూడా నా ఫ్రెండ్సే. నేను శ్యామ్ కదా! ఇద్దరు కూడా నా ఫ్రెండ్సే. అయితే ఒకరోజు ఏమైందంటే రమేష్‌కి, గణేష్‌కి ఇద్దరికీ గొడవయింది. వీళ్ళిద్దరికీ బాగా గొడవయింది. ఇప్పుడు వీళ్ళేం చేశారు? నా ఫ్రెండ్స్ కాబట్టి మా ఇంటికొచ్చారు. శ్యామ్, నువ్వు జెప్పు ఎవరు రైట్, ఎవరు రాంగో అన్నారు. నేనేం చేశాను తెలుసా?
నేను ఎలా మాట్లాడానంటే రమేషు కరెక్టే అని చెప్పాను. గణేషు కరెక్టే అని చెప్పాను. అంటే ఏం చేశాను నేను ఇక్కడ? 2 వైపులా మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశాను. అంటే ఐ ట్రై టు స్పెసిఫై బోత్. అంటే నేను 2 వైపులా కూడా ప్లస్ అవ్వడానికి ట్రై చేశాను. ఎవరికీ మైనస్ అవ్వడానికి ట్రై చేయలేదు. దాన్నేమంటామంటే రన్నింగ్ విత్ ద హేర్ అండ్ హంటింగ్ విత్ ద హౌండ్స్ అంటాం. అంటే ఇరువైపులా లాభాన్ని పొందడం, లేదు బీయింగ్ పాజిటివ్ ఇన్ బోత్ ద యాస్పెక్ట్స్. ఎలా రాసుకుంటారనేది మీ ఇష్టం. ఓకేనా? సో, ఈరోజు వొకాబులరీ క్లాస్ అయితే ఎండ్ అయింది. ఈరోజు చెప్పిన వొకాబులరీ బాగా అర్థమయ్యా? సో, వొకాబులరీ బుక్‌లో రాసుకున్నారా? సరే. ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ చూద్దామా? వాటితో మీరు ఎగ్జాంపుల్స్ పంపండి. సరేనా? ఫస్ట్ వర్డ్ బ్యూటిఫుల్ వర్డ్ ఏంటంటే ఓవర్ ఆర్కింగ్, సమగ్రమైన అంటారు. కాంప్రహెన్సివ్. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తయారు చేయండి. కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేసేయండి. అందరూ మెసేజెస్ పంపుతున్నారు. మీరు పంపే మెసేజెస్ నేను డైలీ చదువుతున్నాను. అండ్ క్రాక్ డౌన్ అంటే ఒక ప్రాసెస్‌ని కానీ ఆపడం, తొక్కేయడం అంటాం కదా! అలా అనమాట. సో, స్టాప్ అనమాట. క్రాక్ డౌన్‌తో ఒక ఎగ్జాంపుల్ రాయండి. క్రాక్ డౌన్‌తో ఒక ఎగ్జాంపుల్ రాయండి. అండ్ అడ్వర్స్ అంటే చాలా ప్రమాదకరమైన, డేంజరస్. అడ్వర్స్‌తో ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఓకేనా? ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. నేను బిగినింగ్‌లో చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎస్ఎస్‌సి, జీడీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాక్ టెస్ట్‌లు మీ కోర్స్‌లో యాడ్ అయ్యాయి. హ్యాపీగా ఎగ్జామ్స్ రాయండి. కానిస్టేబుల్ తీసుకునే వాళ్ళు డిస్కౌంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీక్‌లో ఆ డిస్కౌంట్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.